హనుమచ్చరితము ఏకపాద రుద్రావతరణ కారణం సీత ప్రశ్న రాముని సమాధానం. ఆ విధంగా శ్రీరాముడు చెప్పిన ఏకపాద రుద్రావతరణ గాథను సావధానంగా విని సీతాదేవి వినయంగా ఇలా ప్రశ్నించింది. నాథ, మీరు చెప్పిన ఈ గాథ చాలా విస్మయానువహంగాను భయావహంగాను ఉంది. అనుక్షణము మిమ్మల్నే స్మరిస్తున్న ఈ పావనమూర్తిని ఈ అజాండానికి తెచ్చిన కారణమేమిటి? శంకరునిలో ఐక్యమైన తిరిగి జన్మించిన కారణమేమిటి? ఆ విధం ఎలాంటిది? మీరు ప్రారంభించింది మొదలు ఈ హనుమచ్చరితమును సార సుధారస ధారాపూర్వములా చెవులకు ఇంపు పుడుతోంది అని తన ప్రాణేశ్వరి అడుగగా రామక్షోణీశ్వరుడు ఇలా చెప్పాడు. దేవి, ఇది పరమ రహస్యం, అయినా చెబుతాను విను. పరమ పావనుడైన ఆ ఏకపాదరుద్రుడు తన స్వచ్ఛమైన అంతఃకరణములో నా యొక్క శుద్ధ నిర్గుణ నిరాకార నిష్కళాతత్వాన్నే ధ్యానిస్తూ కోరికలను జార్చి చిత్తవృత్తులను నిరోధించి ముక్తి తత్పరుడై ఉన్నాడు. నేనతని సమాధిని త్రోసి సకలుడనై సాక్షాత్కరించి ఈ విధంగా శివదేహంలో ప్రవేశపెట్టాను. ఎందుకంటే అతడు భవిష్యత్ బ్రహ్మ జగత్కారణుడును. ఈ విధంగా అతనికి మనోజయాన్ని సిద్ధింపజేశాను. అతని ఏకాగ్రత ఎట్టిదంటే తను పాలించే బ్రహ్మాండం ఏమవుతుందో, తన ప్రజలు ఏమవుతారో, తన హిత వ్యాపారం ఎలా ఉంటుందో అని కూడా ఊహింపలేడు. సంచలింపకుండా నాయందే దృష్టి నిలిపి ఏకాగ్ర చిత్తంతో భువి కేధించిన అతని చిత్త జయాన్ని ఏమని పొగడాలి? ఇక శివునిలో ప్రవేశించి తిరిగి జన్మించిన వృత్తాంతాన్ని చెబుతాను విను. స్వస్తి.